శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం భారత జ్ఞానయోగీశం స్ఫురన్మూర్తిం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. మహాత్ములు వారిచ్చినటువంటి సందేశం, తమ యొక్క జీవితం ద్వారా, వాక్కుల ద్వారా వారిచ్చినటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞాన వైభవాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. స్వామి వివేకానంద వారి యొక్క వ్యక్తిత్వ వైభవాన్ని దర్శిస్తున్నాం. ఆయన గురువు దగ్గర పొందినటువంటి దివ్యమైనటువంటి సిద్ధులు, అంతకుముందు ఆయన చేసిన శాస్త్రాధ్యయనం, గురు సమక్షంలో ఆయన శాస్త్రాధ్యయనము చేశారు. శాస్త్రముల యొక్క సమన్వయాన్ని గురువు ద్వారా అనుభవ రూపంలో తెలుసుకున్నారు. సాధనల ఫలితాన్ని పొందారు. గురువు తన యందు ప్రసరింపజేసిన శక్తిని కూడా ప్రోధి చేసుకున్నారు. తర్వాత గురువు యొక్క సంకల్పాన్ని అనుసరించే ఆయన మొత్తం దేశమంతా పర్యటన చేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఇప్పటి వరకు మన వివేకానంద జీవితంలో గమనించవలసింది ఏంటంటే, ఆయన బాల్యం నుంచి చదువుకున్నటువంటి అధునాతనమైన విద్యలు, అప్పుడున్నటువంటి భాష, వీటన్నిటిని అధ్యయనం చేసి అనేక శాస్త్రములు అవగాహన చేసుకుని ఒక తార్కికమైన బుద్ధితో గురువును ఆశ్రయించిన తర్వాత, గురువు అనుగ్రహంతో శాస్త్ర అధ్యయనం తర్వాత గురువు అనుగ్రహం అనేది ఆయన పొందాడు. కనుక అధ్యయనం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం వల్ల వివిధములైన శాస్త్ర జ్ఞానాలకు సమన్వయం దొరుకుతుంది, అనుభవం లభిస్తుంది. ఆ గురువు తర్వాత ఆయన చేసింది ఏంటంటే దేశాటనం చేశారు. మొత్తం దేశమంతా కూడాను హిమోత్పర్వతాలు మొదలుకొని చిట్ట చివరి కన్యాకుమారి వరకు ఆయన ఏ విధంగా దేశంలో పర్యటించారు. అనేక రకాల అనుభవాలు, తాపసులను కలిశారు, మహారాజులను కలిశారు, అదేవిధంగా సామాన్యులు, అట్టడుగు వర్గం వాళ్ళని కూడా కలిశారు. మంచి రాజమర్యాదలు పొందారు. ఒక్కొక్క చోట ఏ భోగము లేకుండా ఆకలికి కూడా లోనయ్యారు. ఇన్ని రకాలుగా దేశ పర్యటన చేసి ఎంతో విషయాన్ని గ్రహించారు. ఆ తర్వాత ఆ మహానుభావుడు గురు ప్రేరణ వల్ల అనేక మంది ఆయన యొక్క అభిమానులు, సనాతన ధర్మంపై ప్రీతి కలిగినటువంటి వారు అమెరికాలో జరగనున్నటువంటి షికాగోలో సర్వమత సమ్మేళనం ఏదైతే ఉన్నదో దానికే వీరిని పంపించారు అని చెప్పుకున్నాం. అది పెనిన్సులర్ ఓడా. అది 1893లో బయలుదేరింది. మే నెలాఖరున, మే 31న అది బొంబాయి నగరం నుంచి బయలుదేరింది. అది జపాన్ మీదుగా అమెరికా వెళ్ళాలి. ఇది ప్రయాణం. ఆయన వెళుతూ ఉండగా అక్కడ విశేషమైనటువంటి అనేక అనుభవాలు ఉన్నాయి. తోవలో కొన్ని మజిలీలు వచ్చాయి. కొలంబో, పినాంగ్, సింగపూరు, హాంకాంగ్, అదేవిధంగా జపాన్, కాంటన్, ఇవన్నీ చూశారు. ఈ కాంటన్ దగ్గర నుంచి ఆయనకు తోడుగా మరొక భారతీయుడు కలిశారు. ఆ భారతీయుడు ఈయన చాలా మాట్లాడుకున్నారు. ఆ భారతీయుడు వివేకానంద పట్ల ఎంతో ఒక ఆరాధనని పెంచుకున్నారు. వివేకానంద వల్ల ప్రభావితులయ్యారు. ఆయన పేరు సర్ జంషెడ్జీ టాటా. ఇప్పుడు టాటా కంపెనీలను ఏవైతే అంటున్నామో వాటికి అసలు రూపకర్త ఆయనే. ఆయన భారతదేశంలో గొప్ప సంపన్నుడు నిజానికి. వారు ఉభయులు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుతున్న సమయంలో, మీరు ఏ పని మీద వెళ్తున్నారు అంటే, జపాన్లో ఒకానొక వస్తువుల కోసం వెళ్తున్నాం, అది మన దేశాన్ని దిగుమతి చేయడం కోసం అని. అవేంటంటే ఒక విధమైన అగ్గిపెట్టెట. వెంటనే ఆయన అన్నారు, ఎటువంటి పరిస్థితి ఏర్పడింది, భారతదేశం కొన్ని వస్తువుల కోసం ఇంకా విదేశాల మీద ఆధారపడ్డామా, మనమే ఉత్పత్తి చేయవచ్చు కదా, ఆ పని మీరే చేయవచ్చు కదా అని ప్రేరేపణ చేశారట. ఇదే ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా ఒక మహాసంకల్పాన్ని టాటా కలిగించింది. స్వామి వివేకానంద యొక్క ప్రేరణ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది. భారతదేశం ఆధ్యాత్మికమైనటువంటి హృదయంతోనే భౌతికంగా కూడా ఎదగాలి అనేటువంటిది స్వామి వివేకానంద యొక్క గొప్ప సంకల్పం, గొప్ప దర్శనం కూడా. ఇది గమనించుకోవాలి. భౌతికమైన అభ్యుదయము ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి బలము ఉండాలి. రెండు కలిసి వెళ్ళాలండి. ఇది తెలియాలి. ఇది తెలియక రెండిట్టు ముక్కలు చేసి వెళ్ళడం మనం నేర్చుకుంటూ ఉన్నాం విదేశాల దాడుల నుంచి. కానీ ఒకప్పుడు భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక హృదయం ఉండేది, ధార్మికమైన సంస్కారం ఉండేది, దానితో పాటు వైజ్ఞానికమైన అభ్యుదయం ఉండేది. ఆ కారణం చేతనే ప్రాచీన భారతదేశంలో ఒకవైపు అద్భుతమైన విజ్ఞానాలు అభివృద్ధి చెందే, ఒక వైద్యం కానివ్వండి, ఒక నిర్మాణాలు కానివ్వండి, అంటే ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వీటితో పాటు ఆధ్యాత్మికత కూడా కలిసి ఉంది. అంటే ఆధ్యాత్మికత అనే వెలుగులో భౌతికమైన అభ్యుదయం ఉండాలి. ఇది సనాతన ధర్మం యొక్క స్వరూపం. కానీ ఇతరుల దాడుల వల్ల, మన నిర్లక్ష్యాల వల్ల అటువంటి ఒకానొక సంస్కారం తెగిపోయింది. ఇప్పుడు స్వామి వివేకానంద
ఒక మత ప్రవక్తగా మాత్రమే కాకుండా ఆ మతము కేవలం అన్ని మతాల్లో ఒకటని కాదు, ఒక పరంపర, ఒక సనాతన ధర్మం. అది ఆ సనాతన ధర్మంతో కూడినటువంటి అభ్యుదయం భారతదేశానికి రావాలని కోరుకున్నారు. అది ఈ టాటా ఆ మాటల ద్వారా ప్రభావితులయ్యారు. వీరిద్దరూ కలిసి చాలాసేపు ప్రయాణం చేశారు. అంతేకాదు ఆయన ప్రభావం ఎలా ఉంది అనేటువంటిది తర్వాత టాటా ఆయనకు ఉత్తరం రాస్తారు వివేకానంద్కి. ఆ ఉత్తరంలో మాటలు ఒక్కసారి తెలుసుకుందాం. జపాన్ నుండి చికాగో దాకా నేను మీతో ప్రయాణం చేసిన విషయం మీరు మరిచిపోరని నేను అనుకుంటాను. అప్పుడు మీరు వ్యక్తపరిచిన భావాలు నా మనస్సులో ఇంకా తాజాగా మెదులుతున్నాయి. భారతీయుల్లో ఏదో తపోమయ జీవితంలో పాల్గొనే ధోరణి మాత్రమే కాకుండా వారు ఆ తపస్సుని మరొక వైపు కూడా మళ్లించాలి. అదేంటంటే విజ్ఞాన అభివృద్ధి. మీరు చెప్పినటువంటి ఆ మాటలు కర్తవ్యంగా భావించి నేను భారతదేశ విజ్ఞాన పరిశోధనా సంస్థ అనే దాంట్లో ప్రణాళికలో మీ భావాన్ని జోడించాలనుకుంటున్నాను. అంటే భారతదేశ విజ్ఞాన పరిశోధనా సంస్థ అంటే ఇండియన్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్. దానిలో మీ భావజాలాలతోనే అది అభివృద్ధి చేయాలనుకుంటున్నాను ఉత్తరం రాశారు. దీన్ని బట్టి సర్వతోముఖమైనటువంటి దేశాభివృద్ధి నేను ఎలా ఆకాంక్షిస్తున్నారో మనం గ్రహించవలసినది. అది నేటి యువత తెలుసుకోవలసింది. ఇక్కడ అన్ని రకాల అభ్యుదయాలు కావాలండి. ఆధ్యాత్మికత అంటే భౌతికమైన దాన్ని నిరసించడం అనే భావన కొన్ని తరాల క్రితం వాళ్ళకి ఏర్పడడం వల్ల పిల్లలకి ఆ సనాతన ధర్మం ఆధ్యాత్మిక అంటకుండా పెంచారు. దానివల్ల వాళ్ళు విలువలు పోయాయి. కనుక ధార్మిక ఆధ్యాత్మిక విలువలతో భౌతికమైనటువంటి అభివృద్ధి అనేటువంటి స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట అసలు మహర్షుల యొక్క హృదయం ఇది. దాన్ని ఆయన చూపించారు. అంతేకాదు ఆయన జపాన్ మొదలు చూసినప్పుడు ఒక్కసారి ఆయన మనస్సు కలచివేసింది. ఎందుకంటే చాలా చక్కగా అభివృద్ధి సాధించింది జపాన్. అందమైనటువంటి వీధులు, ప్రజల సంస్కారం, వాళ్ళ అభ్యుదయం, పైగా దెబ్బతిన్న దేశం అంత గొప్పదైంది. ఆ విషయాన్ని ఆయన తెలుసుకుని భారతదేశం ఏమిటి ఎదగకుండా ఇలా అయిపోయిందని బాధపడ్డారు. మన యువకులు కూడా జపాన్ మొదలైన స్థాయికి ఎదగాలి అనుకున్నారు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తారండి, ఇది పత్రిక ఇంటర్వ్యూలో వచ్చింది. జపాన్ చూసినప్పుడు మీకు ఏమనిపించిందంటే ఒక అద్భుతమైన ప్రగతి సాధించిన దేశం భారతదేశం ఎప్పుడు అంత అభ్యున్నతిని సాధిస్తుందా అనిపించింది. భారతీయ యువకులు అనవసరపు వ్యర్థ కాలక్షేపాలని, సోమరితనాన్ని విడిచిపెట్టి అంత చైతన్యవంతంగా ఎప్పుడు అవుతారా అనుకుంటున్నాను అన్నారు ఆయన. అన్నప్పుడు అంటే భారతదేశం జపాన్ లాగా ఎదగాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు విలేకరి. అద్భుతమైన సమాధానం చెప్పారండి. భారతదేశం లాగానే ఎదగాలి అన్నారు. అద్భుతమైన మాట. అంటే ఒక దేశ అభ్యుదయం సాధించిందంటే దాన్ని అనుకరించక్కర్లేదు. తనదైన స్వభావాన్ని కోల్పోకుండా, తనదైన ఔన్నత్యాన్ని, పరంపరలో ఉన్నటువంటి విలువల్ని కోల్పోకుండా భారతదేశం గొప్పది కావాలి అంటే ఎంత స్పష్టమైనటువంటి అవగాహన వారికి ఉన్నదో మనం తెలుసుకోవాలి. టక్కున సమాధానం చెప్పినప్పటికీ కూడా పొరపాటు చెప్పనటువంటి గొప్ప వ్యక్తిత్వం వారిది. అది గమనించవలసింది. మొత్తానికి జపాన్లో కోబే నగరంలో పెన్సిలర్ ఓడ అక్కడ ఆగింది. అక్కడి నుంచి దిగి ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అనే ఓడలోకి మారారు వారు. అంటే కనెక్టింగ్ షిప్ అనమాట ఇది. దానిలోకి మారి అది అమెరికాలో వ్యాంకోవర్ వైపు ప్రయాణం చేసింది. క్రమంగా అది చేరుకున్నది యోకాహామ్ రేవు నుండి బయలుదేరి క్రమంగా వ్యాంకోవర్ వైపు చేరుకున్నది అమెరికాలో. ఈ యోకాహోమా అనేటువంటి రేవు జపాన్లోది. అక్కడి నుంచి జూన్ 14న బయలుదేరినటువంటి వారు క్రమంగా ప్రయాణం చేసి చికాగో నగరానికి వెళ్ళడానికి ముందుగా అమెరికాలో చేరుకున్నారు. అది కూడా వ్యాంకోవర్ ప్రాంతంలో చేరుకుని అక్కడి నుంచి వారు రైల్లో ప్రయాణం చేశారు. ఇప్పుడు ఇండియా సామ్రాజ్యం అని పేరు పెట్టుకోవచ్చు ఆ నౌకకి. అది జూలై 27వ తేదీన వ్యాంకోవర్ చేరుకుంది. అక్కడి నుంచి చికాగో సుమారు 2000 మైళ్ళ దూరం. అంటే రైల్లో 5 రోజులు ప్రయాణం. 5 రోజులు ప్రయాణం చేశారు ఆయన. ఆ చికాగో నగరానికి చేరుకున్నారు. మొత్తానికి అమెరికాలో చికాగో నగరంలో అడుగు పెట్టారు స్వామి వివేకానంద. అప్పటికే వరల్డ్ ఫెయిర్ స్టార్ట్ అయింది. అంటే ఆ ప్రపంచ వస్తు ప్రదర్శన ఏదైతే ఉన్నదో అది మొదలైంది. అందులో ఆర్ట్స్ అండ్ సైన్స్ ని ప్రధానంగా పెట్టుకుని జరుగుతుంది. అది ఆయన చూశారు. కానీ ఆయన హోటల్లో చేరి స్థిమితపడి ఆ తర్వాత వీటన్నింటిని చూస్తూ ఈ సర్వమత మహాసభ గురించి వాకపు చేయడానికి దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కలుసుకోగానే వాళ్ళు అన్నారు, సర్వమత మహాసభ సెప్టెంబర్ నెలకు వాయిదా అయింది. అది పైగా అన్నాళ్ళ వరకు చికాగోలో ఉండవలసిన పరిస్థితి. పైగా మీరు ఎందుకు వచ్చారు అంటే అందులో పాల్గొనాలని వచ్చాను అంటే పాల్గొనడానికి మీ దగ్గర పరిచయ పత్రం ఉన్నదా అని అడిగారు. లేదండి అన్నారు. పరిచయ పత్రం లేని వారికి అనుమతి లేదు నా కార్యకర్తలు చెప్పివేశారు. ఇంత బయలుదేరారు. ఈయన బయలుదేరి తీసిన వాళ్ళు చాలా మేధావులే. అయినా వాళ్ళెవ్వరికి ఈయన పరిచయ పత్రం ఇచ్చి పంపించాలని ఒక్కరికి అనిపించలేదండి. అసలు ఈయన ఎవరు ఏమిటి పరిచయ పత్రం ఇచ్చి పంపించాలని అనిపించలేదు. అయితే విజిటింగ్ కార్డ్స్ మాత్రం వేశారు. పైగా విజిటింగ్ కార్డు వేసేటప్పుడు అలసింగ్ పెరుమాళ్ ఒక మాట అన్నారు,
ఏమంటే మీకు వివిధిషానంద అనేది నామం, దానికి తోడు సచ్చిదానంద అని అప్పుడప్పుడు రాసేవారు. అసలు ఏ పేరు పెట్టమంటారు అంటే వివేకానంద అనే పేరు అందులో ముద్రించండి అన్నారు. ఎందుకంటే ఖేత్రి మహారాజు నాతో ఈ మాట అన్నాడు, వివిధిషానంద పేరు బాగుంది కానీ వివేకానంద పేరు ఇంకా బాగుంది అనిపిస్తోందని. అతనితో ఉన్న మిత్రతా భావానికి గుర్తుగా వివేకానంద పేరుని ఆయన ఖరారు చేశారు. అదే విజిటింగ్ కార్డు మీద వేశారు. విజిటింగ్ కార్డు పరిచయ పత్రం కాదు కదా, ఆ పరిచయ పత్రాలు రావాలి. అలాంటిది పరిచయ పత్రం లేదు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆయన పంపిన వాళ్ళు ఈయన యొక్క గొప్పతనాన్ని ముగ్ధులైపోయారే తప్ప ఈయన వెళుతున్నది మరో దేశానికి, అక్కడ ఈయన గురించి ఎవరికి తెలియదు, తెలియాలి, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని ఎవరికీ అనిపించలేదు. అదే ఆశ్చర్యం. మొత్తానికి పాపం ఈయన కూడా ఆశ్చర్యపోయాడు. దానికి తోడు తీసుకువెళ్ళిన డబ్బులు కేవలం దారి ఖర్చులు, అక్కడ వసతికి కాసింత డబ్బే తప్ప పుష్కలంగా నేను తీసుకెళ్లలేదు. పైగా ఇప్పుడు చూస్తూ ఉంటే సెప్టెంబర్ వరకు వాయిదా పడిపోయింది. దానితో ఎక్కడుంటాడు? హోటల్లో ఉండాలంటే ఖర్చు విపరీతం, డాలర్లు నీళ్లలా ఖర్చు అయిపోతాయి. చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? పైగా వేల మైళ్ళ దూరంలో ఒక అపరిచిత దేశంలో ఏకాకిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ సమయంలో ఏం చేయాలో పాలుపోలేదు. పైగా ఆయనకు ఉన్నదంతా ఒకటే, భగవంతుని మీద విశ్వాసం, గురువుపై భక్తి. ఈ రెండే ఆయనకున్నాయి. అందుకే వారే అనుగ్రహిస్తారనేటువంటి భావంతో ఉన్నాడు. కానీ ఒక పరిచయ పత్రం కానీ, ఒక అధికారికమైనటువంటి మద్దతు కానీ, అంటే ఎవడో తెలిసిన రాజకీయ నాయకుడో, ఒక పెద్ద అఫీషియల్ పర్సన్, ఎవరో ఒకరు, వాళ్ళ మద్దతు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచనప్పుడు ఆయన ఇప్పుడు చికాగోలో అన్నాళ్ళు ఉండాలి, కనీసం ప్రతినిధిగా పాల్గొనలేకపోయినా ఆ కార్యక్రమంలో శ్రోతగా పాల్గొవాలన్నా సెప్టెంబర్కి ఎదురు చూడాలి. ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఎవరో చెప్పారు, చికాగో కంటే బోస్టన్లో ఖర్చు తక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంటుంది, ఇంత ఖర్చులు ఉండవు అని చెప్పారు. అప్పుడు ఆయన బోస్టన్కి ప్రయాణం చేశారు. ఆ ట్రైన్లో వెళుతున్నప్పుడు, అంటే భగవద్ అనుగ్రహం అనేది ఎలా ఉంటుంది, గురువు కృప ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ ట్రైన్లో వెళుతున్నప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్, లెక్చరర్ అనమాట ఆవిడ మిస్ కేథరిన్ ఆబర్ట్ షాన్బాన్ ఆవిడ పేరు. అయితే క్లుప్తంగా కేటే షాన్బాన్ అని పిలుస్తుంటారు. ఆవిడ 54 ఏళ్ల మహిళ. ఈయన యొక్క ఆకృతి అవి చూసి, ఆ కళ్ళల్లో తేజస్సు చూసి ఈయన కూడా గొప్పవాడు అనుకుని, మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ ఆవిడ వాకప్ చేసింది అని ఉన్న విషయం చెప్పాడు. అప్పుడు ఆవిడ, అయితే మీకు ఇప్పుడు బోస్టన్లో ఎక్కడుండాలో అనేది తెలియదు, మళ్ళీ హోటల్ మొదలైన తీసుకుంటే అయ్యే ఖర్చులు చాలా ఉంటాయి, అందుకే మీరు మా ఇంట్లో అతిథిగా బస చేయండి అని అడిగిందండి ఆవిడ. అంటే భగవత్ కృప ఎలా ఉంటుంది అనేది పరిశీలించవలసింది. ఏ ఆధారము లేదు ఆయనకి. ఇంకోటి గమనించవలసింది, ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ, ఒక పీఠం నుంచి కానీ ఈయన ప్రతినిధిగా వెళ్ళలేదు, వ్యక్తిగతంగా వెళ్ళాడు. ఈయన దేనికి ప్రాతినిధ్యం అంటే సనాతన భారతీయ సంస్కృతికి ప్రతినిధి, పరంపరకి ప్రతినిధి, అంతే తప్ప ఒక సంస్థ తరపునో బయలుదేరలేదు. రెడ్ కార్పెట్ వెల్కమ్లు ఈయనకి లేవు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ సమయంలో ఆవిడ తీసుకువెళ్ళింది. బోస్టన్ సమీపంలో చిన్న గ్రామం, అది మెట్కాఫ్ అనే ప్రాంతం. అక్కడ కేథరిన్కి మంచి ఫార్మ్ హౌస్, పొలాలు ఇత్యాదులన్నీ ఉన్నాయి. అంత అందమైన ఇంట్లో ఈయనకంటూ ఒక వసతి కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ సమయంలో ఆమె దగ్గర బంధువు ఫ్రాంక్లిన్ బెంజమిన్ అనేటువంటి ఆయన గొప్ప రచయిత, గొప్ప స్కాలర్, అయిన పైగా సమాజ సేవకుడు, తత్వశాస్త్రం మీద కూడా మంచి పట్టున్నటువంటి వాడు. ఆయనతో పరిచయం చేసింది. కొద్దిసేపు మాటల్లోనే ఆయన తెలుసుకున్నాడు ఈయన సామాన్యుడి కాడు, మహానుభావుడని. అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక పెద్ద ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ అనేటువంటి వాడు, ఆయన కూడా పరిచయం చేశారు. ఆయన కూడా ఈయనతో మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయి, కొన్నాళ్ళు మీరు మా ఇంట్లో ఉండాలని పిలిచారు. అప్పుడు జాన్ హెన్రీ రైట్ ఇంట్లో అతిథిగా ఉన్నాడు ఈయన. ఆ జాన్ హెన్రీ రైట్ ఈయనతో మాట్లాడుతూ ఈయన చెప్తున్న విషయాలు గమనిస్తూ, ఈయన మహానుభావుడు, ఈయన దగ్గర ఉంటే విజ్ఞానం చాలా లోకానికి అవసరమైనది అని తెలుసుకున్నాడు. దీన్ని బట్టి మీరు ఎలాగైనా ఈ సర్వమత మహాసభలో పాల్గొనాలి అని ఆయన చెప్పారు. నిజానికి ఆయన పరిచయం కాకముందు ఈయన ఆ బోస్టన్లో పడ్డ వేదన చాలా విచిత్రంగా ఉంటుందండి. జాన్ హెన్రీ రైట్ పరిచయం కాకముందు ఆయన ఏది దారి అని ఆలోచిస్తున్నాడు. నేను చేతిలో అప్పటికున్న $130, డబ్బు సమస్య ఒకవైపు ఉంది, మత మహాసభలో పాల్గొనగలనా అనే ఒక సందేహం. పైగా ఇక్కడికి వచ్చేటప్పుడు గురువు గారి సందేశాన్ని చెప్తాను, ఏదో చేస్తాను, ఏవో ఊహించాడు. అవన్నీ కూడా కకాకిలం అయిపోయినటువంటి భావం కలిగింది. పైగా పస్తులుంటున్నాడు, డబ్బంతా కరిగిపోయింది. దానితో ఆయన అలసింగ పెరుమాళ్లకు తంతి పంపించాడు. ఏమనంటే, నేను కనీసం తిరిగి భారతదేశానికి రావడానికైనా పైకి పంపించు అని పంపించాడు. అలాంటి పరిస్థితి. అంతేకాదు, ఆ రాత్రి వేళ బాధపడుతూ నీరసంగా కలతతో ఆయన నేల మీద పడుకున్నాడు.
ఆ సమయంలో ఒక తేజోమయమైన మూర్తి దర్శనమిచ్చింది ఆయనకి. అది ఎవరు అంటే తన గురువైన రామకృష్ణ పరమహంసే. ఆయనే గమనించుకుంటున్నారు, ఏమిటిది లేనాయన, లోకం పోకడు తెలుసుకోవడానికి ఇప్పుడు అనుభవాలయ్యే, ఇంక నువ్వు అశాంతి చెందకు అన్నారు. ఆ తర్వాత జరిగిన అంశం ఏంటంటే జాన్ హెన్రీ రేట్తో పరిచయం. ఆ హెన్రీ రేట్ తన ఇంట్లో ఉంచి ఈయనతో మాట్లాడుతూ ఉండగా ఈయన సామాన్యుడు కాడని విషయం తెలిసింది. ఈ మధ్యలో మరొక సంఘటన ఏమిటంటే, భారతదేశం నుంచి ఒక మరాఠా వనిత వెళ్ళి అక్కడ స్థిరపడింది. ఆమె ఇక్కడ మొదట వితంతువై తర్వాత రెండో వివాహం చేసుకుని అది కూడా భర్త మరణించిన తర్వాత ఆమె అక్కడ స్థిరపడిపోయింది అమెరికాలో. ఆవిడ ఉద్దేశం అమెరికాలో నిధులు సేకరించడం పని పెట్టుకుంది. దానితో భారతదేశంలో ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తాను అక్కడ నిధులు అడుగుతుంది. ఆ నిధులు అడుగుతున్నప్పుడు ప్రచారం ఎలా చేస్తుందంటే, భారతదేశంలో చాలా అన్యాయంగా ఉంది, ఆ హిందూ మతం మంచిది కాదు, అందులో పిల్లల్ని మొసళ్ళకి వేసేస్తుంటారు, ఆడపిల్ల పుడితే మొసళ్ళకి పడేస్తారు, అదేవిధంగా జగన్నాథ రథచక్రాల కింద మనుషుల్ని పడేస్తూ ఉంటారు, ఇలాగా లేనిపోనివన్నీ కూడాను భారతదేశం గురించి హిందూ మతం గురించి ఆవిడ బొమ్మలు గీసి మరీ చాలా వక్రీకరించి చెప్పిందండి. అయితే భారతీయుడు ఒకడు వచ్చాడు అని చెప్పగానే ఆమెకు సభ ఏర్పాటు చేసింది. అందులోకి వెళ్ళి ఈమె చెప్పినటువంటి విషయాలన్నీ ఆయన చూసి ఒక్కొక్క దాన్ని ఖండించాడు శుభ్రంగా. పైగా ఈమె చెప్పినటువంటి విషయాలు తీసుకుని మిషనరీలన్నీ కట్టుకథలు కల్పించి హిందూ మత వ్యతిరేకత బాగా చేస్తున్నది. అలాంటి సభని నిర్మోహమాటంగా ఆమె చెప్పిన వాటిని బాగా ఖండన చేసి హిందూ మతం అంటే ఏమిటో దాని గొప్పతనం ఏంటో చూపించాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిలో కొంచెం మార్పు వస్తున్నది. కానీ ఏ సభలో ఆయన మాట్లాడాడో సభ నిర్వహించిన వాళ్ళకి మాత్రం కొంచెం అక్కసు ఏర్పడింది. అంతేగా దీన్ని తీసుకెళ్ళినటువంటి ఆమెకు కూడాను, క్యాథరిన్కి, ఈయనపై కొంచెం చిన్న చూపు ఉందిట. ఎవరినైనా పరిచయం చేసినప్పుడు భారతదేశం నుండి వచ్చిన ఒక వింత మనిషిని చెప్పేదిట. కానీ ఆయనకు మరొక ఆస్కారం లేక సహించాడు. కానీ హెన్రీ రైట్ మాత్రం ఈయన గొప్పతనాన్ని గ్రహించగలిగాడు. దీన్ని బట్టి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రయత్నం చేసేటప్పుడు అన్నీ అలా అమరిపోవు, ఇబ్బందులు ఎదురుగుతాయి, సన్మానాలు కావాలనుకున్నప్పుడు అవమానాలు కూడా ఉంటాయి. అయితే ఈయన సన్మానాలు ఆశించలేదు, కానీ అవమానాలు ఎదుర్కొన్నాడు, కానీ నిగ్రహించుకున్నాడు. అలాగని చెప్పి ఎక్కడ మెతకతనం చూపించలేదు. ఆయన వెళ్ళేటప్పుడే చెప్పాడు, నేను ఏ సందేశాన్ని చెప్పదలుచుకున్నానో దాన్ని నిర్భయంగా చెప్తాను, స్వచ్ఛంగా చెప్తానని చెప్పాడు. మొత్తం ఆయన పర్యటనలో ప్రతి చోట కూడా నిర్భయత్వం వదలలేదండి. అక్కడ చుట్టూ కాని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమో అనుకుంటారని కాకుండా సత్యాన్ని చెప్పడంలో ఆయన వెనుదీయలేదు. ఒక ఉత్తమమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిన వాడికి ఉండవలసిన అర్హత అది, ఇది తెలుసుకోవాలి. అంతేగాని అవతల వాళ్ళ మెప్పుల కోసం, మెరమెచ్చుల కోసం లేనిపోని మాటలు నంగిగా మాట్లాడి మన సంస్కృతిని మనం తగ్గించుకోకూడదు, ఇది తెలుసుకోవాలి. ఆ మహానుభావుడు ఎంత ధీరంగా మాట్లాడండి. ఒకవైపు ఆశాజనకం కాని పరిస్థితులు అయినప్పటికీ ఎంత ధైర్యంగా ఉన్నాడో తెలుసుకోవాలి. ఇతని మాటలు విన్న తర్వాత హెన్రీ రైట్ ఒక మాట అన్నాడు. ఎందుకంటే మేధావులు గుర్తించగలరు మరొక మేధావిని, అతను పెద్ద ప్రొఫెసర్. ఆయన, మీరు హిందూ మత ప్రతినిధిగా తప్పకుండా సర్వమత మహాసభలో పాల్గొనాలండి అని అన్నారు. అంటే నేను వచ్చిందే దానికండి, కానీ నాకు అనుమతి పత్రం, పరిచయ పత్రం లేదు అని చెప్పి కూడదు అని అన్నారు, అందుకే నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటే ఒక్కసారి ఒక నవ్వు నవ్వి, అమెరికా మీ గురించి తెలుసుకోవాలంటే మీరు అందులో పాల్గొనాల్సిందే, అసలు మీకు పరిచయ పత్రం కావాలా? సూర్య భగవానుడు ప్రకాశించడానికి యోగ్యతాపత్రం అడిగినట్లుంది అన్నట్ట. సూర్యుడు ప్రకాశించడానికి ఒక అనుమతి, ఒక యోగ్యతాపత్రం కావాలా? అలా మీరు మాట్లాడడానికి ఎవరో అనుమతి, పరిచయ పత్రం అక్కర్లేదు అని చెప్పి నేను ఇస్తాను మీకు అని చెప్పాడు. ఆయన ప్రసిద్ధుడు కనుక వెంటనే ఒక ఉత్తరాన్ని తయారు చేసి ఆ నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే బారోసన్ ఉన్నాడో అతని పేరుని అడ్రస్ చేస్తూ ఒక ఉత్తరాన్ని రాసి, ఈయన గురించి రాసి అవన్నీ పెట్టి ఆయన ఫోన్ నెంబరు, అడ్రస్ మొదలైనవన్నీ కూడా అందించాడు. అప్పుడు ఆయనతో రాసిన మాటలో ఒక మాట అన్నారు, సర్వమత మహాసభలో పాల్గొనడానికి నేను ఒక వ్యక్తిని పంపుతున్నాను, ఒక్క మాట గుర్తుపెట్టుకో, అమెరికాలో విద్యాధికులైనటువంటి ఆచార్యులందరినీ ఏకం చేసినప్పటికీ ఈయన జ్ఞానానికి సాటి రారు, ఇది చెప్పాడండి. ఇది హెన్రీ రైట్ యొక్క అభిప్రాయం. మొత్తం అమెరికాలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, గొప్పవాళ్ళు, మేధావులు, స్కాలర్స్ వీళ్ళందరినీ కలిపినప్పటికీ కూడా ఈయన జ్ఞానానికి సాటి రారు అని రాసి స్వామీజీ దగ్గర పైకం లేదని గ్రహించి చికాగో వెళ్ళడానికి కావలసిన డబ్బు, అదేవిధంగా బస చేయడానికి కావలసిన పరిచయ పత్రాలు ఇవన్నీ ఇచ్చి చక్కగా సాగనంపారు. ఈయన వెళ్లే లోపలే మరికొన్ని చోట్ల కొన్ని ప్రవచనాలు చేశారు. తానున్న 3 వారాల్లో 11 ఉపన్యాసాలు ఇచ్చారండి అక్కడ బోస్టన్లో. ఆ తర్వాత ఆయన చికాగో నగరానికి బయలుదేరి వెళ్ళారు చాలా ఉత్సాహంగా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శుద్ధమైన హృదయం ఉన్నప్పుడు, లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు
భగవంతుడిపై దృఢమైన విశ్వాసం ఉన్నప్పుడు అనుగ్రహం తప్పకుండా అందుతూనే ఉంటుంది. మనవారు అనేవారు లేకపోయినప్పటికీ కూడా అందుతుంది. ఇక్కడ యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం అమెరికా వెళ్ళి ఒక్కసారి చూస్తే మన వాళ్ళు బోల్డ్ అంతమంది కనిపిస్తారు. మన సంస్కృతి పరిచయం కూడా వాళ్ళకి అయింది. కానీ ఆ రోజుల్లో పరిస్థితి మన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా అది చెప్పుకోదగ్గ సంఖ్య కాదు. 2, అప్పుడు మనం విదేశీ పాలనలో ఉన్నవాళ్ళం. ఆ కారణం చేత అక్కడ ఉన్న వాళ్ళందరికీ చిన్న చూపు భారతదేశం అంటే ఇది అనాగరికమైనది, ఆటవిక సంస్కృతి అని. అంతేకాదు ఆ అభిప్రాయం భారతీయ మేధావుల్లో భారతదేశంలోనే ఉండేది. అది గమనించవలసిన అంశం. ఇప్పటికీ అలాంటి అభిప్రాయంతో ఉన్నటువంటి కొంతమంది కుహనా మేధావులు ఉన్నారనుకున్నది వేరే విషయం. ఏమైనప్పటికీ అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక్కడక్కడికి వెళ్ళాడు. ఇది తెలుసుకోవాల్సినది. అంతేకాదు ఆయన మాటలు విని కొంతమంది క్రైస్తవ ఫాదరీలు ఆయనకు మిత్రులు అయ్యారు, కొందరు శత్రువులు అయ్యారు. అంటే ఉదార హృదయం కలిగినటువంటి వారు ఆయనకు మిత్రులు అయ్యారు, ఉదార హృదయం లేని వారు ఆయనకు శత్రువులుగా ప్రవర్తించారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆ పత్రాలవి తీసుకుని బయలుదేరారు. అయితే చికాగో దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆయన దిగేటప్పుడు ఒక వ్యక్తి పరిచయమే, నేను మీకు అన్ని చూపిస్తానన్నవాడు హడావిడిగా దిగిపోయాడు. ఈయన కంగారులో దిగడంలో ఆ ఇచ్చిన పరిచయ పత్రాలు, ఆ చిరునామా పత్రం కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన దిగేటప్పటికి ఆయన దగ్గర ఏమీ లేదండి. పరిచయ పత్రాలు లేవు, ఆ బారోస్ చిరునామా పత్రము లేదు, ఎలా వెళ్ళాలో తెలియలేదు. ఇది పరిస్థితి. ఆ సమయంలో ఆయన చీకటి పడుతోంది. ఆ రైలు నిలయాలకు దగ్గరలో జర్మనీ వారి యొక్క నివాసాలు ఎక్కువ ఉన్నాయట ఆ ప్రాంతాల్లో. వారు ఈయన్ని చూసి ఇతరేదో నల్లజాతి వ్యక్తి అనుకున్నారు. ఎందుకంటే ఆ నల్లజాతి వ్యక్తులపై బాగా ద్వేషం అమెరికాలో అప్పుడు తీవ్రంగా ఉండేది. ఇప్పుడు కూడా అది బయటపడుతోందని చాలా మందికి తెలుసు. వాళ్ళు కొన్నాళ్ళు ఓటు హక్కు కూడా ఇవ్వలేదండి, పశువుల్లా చూశారు. ఇది తెలుసుకోవాల్సింది. భారతదేశంలో ఉన్నంత ఔదార్యం ఇతర దేశాల్లో లేదు అని కూడా దీనివల్ల తెలుసుకోవాల్సినది. వాళ్ళు ఈయన ఆ విధంగానే చూశారు. పైగా చీకటి పడింది. ఆయన ఎవరింటి తలుపు తిట్టని వారు తలుపు తీయలేదు సరికదా, తెరిచున్న తలుపులు వెంటనే వేసేసేవారు. అని చాలా బాధపడ్డాడు. ఏమి చేయాలో తెలియలేదు. ఒక విశాలమైన వీధిలో వెళుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఒకవైపు ఆకలి, మరొకవైపు నీరసం, నిస్సత్తువ. ఉన్న ఆశాకిరణాలన్నీ ఆరిపోయాయి. ఇప్పుడు ఎటు వెళ్ళాలో ఆయనకి తెలియట్లేదు, ఎలా చేయాలో తెలియట్లేదు. ఆయన చేసిందంతా ఒకటే, ఒక చెట్టు కింద కూర్చున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు, గురువు గారిని అమ్మవారిని తలంచుకుంటున్నారండి. ఆశ్చర్యకరంగా ఆయన ఏ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడో ఎదురింటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ మిసెస్ హేల్ ఆవిడ పేరు. ఆవిడ వచ్చి, మీరు కానీ ఈ సర్వమత మహాసభల్లో పాల్గొనడానికి వచ్చారా అని అడిగిందండి. ఆయన ఆ ఇంటి ముందు కూర్చోవడం ఏంటి, ఆవిడ వచ్చి వెంటనే పోల్చుకుని ఇలా అనడం ఏమిటి? ఇలాంటివే గమనించాలి. దైవం ఠంగమని ఎక్కడి నుంచో ప్రత్యక్షం కాడు. అనుగ్రహించదలుచుకున్నప్పుడు ఏ విధమైన ప్రేరణలు ఎలా ఇస్తాడో తెలుసుకోవాల్సింది. ఆయన ఏ గురువుని నమ్ముకున్నాడో, ఏ దైవాన్ని నమ్ముకున్నాడో, ఆ గురు కటాక్షం, ఆ దైవానుగ్రహం ఆయనతో పాటు వెళుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పిల్లలకి మొదటి నుంచి కూడా ఒక వినయం, ఒక విధేయత, భగవద్ విశ్వాసం ఏర్పరచాలండి. అన్నీ నేర్పాలి. సాధించేటువంటి దానికి అనువైనటువంటి భౌతిక విద్యలను నేర్పాలి. కానీ వీటన్నిటి పునాదిగా భగవంతుని శ్రద్ధ అనేది నేర్పాలి. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు ఆదుకునేది అది. అంతేగాని మీరు కోట్ల డబ్బిచ్చి పంపించిన, 100 మందిని తోడిచ్చి పంపించిన, ధర్మబలం దైవబలం లేనప్పుడు మాత్రం ఒక్క తోడు కూడా సహకరించేది గమనించాలి. తన వెంట ఎవరూ లేకపోయినా, తన వంటూ ఏమీ లేకపోయినప్పటికీ కూడా భగవద్ విశ్వాసం ఎంత కాపాడుతుందో దీన్ని బట్టి తెలుసుకోవాల్సినది. ఆ మిసెస్ హేల్ ఆవిడ చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ మలుపులో. ఆవిడ ఇంట్లోకి స్వాగతించి ఆయనకు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా తగిన అనుమతి పత్రాలు, పరిచయ పత్రాలు ఏర్పాటు చేసి ఆ కార్యనిర్వాహకులతో కలిసి ఈయన ప్రతినిధిగా ఆమోదం పొందేటట్లు చేసిందండి ఆవిడ మిసెస్ హేల్. ఆయనకి చివరి వరకు కూడా తోడుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో ఆమె ఒకరు. మొత్తానికి ఈ మహానుభావుడు అనుమతి పత్రం సాధించారు. తాను వెళ్ళిన రోజు వచ్చింది 1893 సెప్టెంబర్ 11వ తేదీ. అప్పుడు చికాగోలో కళా సంస్థ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో ప్రారంభమైంది సర్వమత మహాసభ. ఆ హాల్ పేరు కొలంబస్ హాల్. దానికి పై అంతస్తు, క్రింద 2 భాగాలు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 4000 మంది కూర్చోవడానికి అనువైనటువంటి ప్రాంగణం. ఒక విశాలమైనటువంటి స్టేజ్ ఉన్నది. అందులో అటు ఇటు కూడా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మత ప్రతినిధులు ఉన్నారు. వారెవరినో పిలిపించుకున్నటువంటి హిందూ మత ప్రతినిధి కూడా ఉన్నాడు, కానీ అతని మాట పెద్దగా అక్కడ ప్రతిధ్వనించలేదు. అదేవిధంగా బ్రహ్మ సమాజం నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇక శ్రీలంక నుంచి, చైనా నుంచి వెళ్ళిన బౌద్ధ మత ప్రతినిధులు కూడా ఉన్నారు. పైగా విశేషించి ఆ దేశంలో ఏ మతం ప్రధానంగా ఉందో దానికి సంబంధించిన వివిధ శాఖల వాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే తావోయిజం, జొరాస్ట్రియిజం ఇత్యాది ప్రాంతాల వాళ్ళు వచ్చారు. అన్ని మతాల వాళ్ళు వచ్చి
అక్కడ సమావేశమయ్యారు. అదొక పద్ధతిగా నడుస్తున్నది. విశేషించి ఆసనం ఎలా ఉన్నది అంటే మధ్యలో ఉన్నతాసనం ఉంటుందండి, చుట్టూ అనేక రకాల ఆసనాలు ఉంటాయి. ఉన్నతాసనం మీద ఎవరు కూర్చున్నారంటే అమెరికా కేథలిక్ మతస్థులందరికీ కూడా నాయకుడైనటువంటి కార్డినల్ గిబ్బన్స్, అంటే అదొక పదవి పేరు, ఆయనకి అది కేటాయించారు. అంతేకాదు తర్వాత వివేకానంద ఉత్తరాల వల్ల మనకు తెలుస్తాయి, ఇది సర్వమతాల ఔదార్యంతో చేసినటువంటి సభ కాదు, ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి మతమే అన్నిటికంటే గొప్పది అని రుజువు చేయడానికి ఏర్పాటు చేసుకున్న సభ. ఇది గమనించవలసినది ఇక్కడ. అంతేకాదు వాళ్ళు ఒక మాట అంటారు, అసలు మన మతం తప్ప ఇంకేం గొప్పది ఉన్నది. అలాంటి మతానికి ఏమైందంటే సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాళ్ళ మత గ్రంథాల్లో కొన్ని అశాస్త్రీయమైన అంశాల పట్ల అప్పటి యువతకు ఒక విముఖత ఏర్పడి మతం పట్ల ఆదరణ తగ్గింది. తిరిగి ఆదరణ కలిగించాలి అంటే ఈ సైన్స్ ఆర్ట్కి సంబంధించినటువంటి ఈ ప్రాంగణంలోనే మత సంబంధమైన ఒక సభ కూడా ఏర్పాటు చేసి తమ మతం యొక్క గొప్పతనం రుజువు చేస్తే మళ్ళీ యువతంతా తమ మతం వైపు వస్తారనేటువంటి ఒకానొక వ్యూహంతో అది చేశారే తప్ప ఔదార్యంతో చేసింది కాదు. ఇది కూడా గమనించవలసిన అంశం. అలాంటి సభలోకి ఈయన కూడా ఇప్పుడు ప్రవేశించారంటే వారు ఏ అంచనాలతో ఏ ఆశలతో వాళ్ళు పూనుకున్నారో అవన్నీ తారుమారు చేయడానికి వచ్చింది ఒక పిడుగు. అక్కడ వాళ్ళకి తెలియదు ఆ విషయం. మొత్తానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఉన్నతాసనం మాత్రం ఆ దేశపు మతానికి సంబంధించిన పెద్దానికి కేటాయించి మిగిలిన వారికి అటు ఇటు చూపించారు. అందులో 3 వరుసలు ఉన్నాయి. ఒక్కొక్క వరుసలో 30 చొప్పున ఉంటారు, అంటే అటు ఇటు కలుపుకుని. అలా ఉన్న వాటిలో ఈయన 31వ కుర్చీలో కూర్చుని ఉన్నారు ఈయన స్వామి వివేకానంద. ఈ విధంగా అన్ని మతస్థులు కూర్చున్నారు. పొద్దుటి నుంచి సభ ప్రారంభమవుతున్నది. అనేక మంది మాట్లాడుతున్నారు. అందులో బ్రహ్మ సమాజం తరపున వచ్చినటువంటి మజుందారు కూడా మాట్లాడుతున్నారు. ఆ 2వ సభలో అంటే మధ్యాహ్నం అయిన తర్వాత సెకండ్ సెషన్ అది ప్రారంభమైనప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఇంకా చివరిలో వివేకానందని పిలిచారు. అప్పటికి వివేకానంద పొద్దుటి నుంచి మీరు మాట్లాడతారంటే ఇప్పుడు కాదు అంటున్నట్ట. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా బాగా ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకొచ్చి ఆ కాగితాలు చదివి చెప్తున్నారు. ఈయన ఒక కాగితం కూడా రాసుకోలేదు, అసలు ఆయన ఊహించలేదు. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ స్పందనలు వాళ్ళకుంటూ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈయన వంతొచ్చింది, నువ్వు మాట్లాడాలి అన్నారు. ఆయన తర్వాత చెప్తారు ఏ విధంగా వెళ్ళాను అనేటువంటిది. ఆ ఒక్క క్షణం నేను సరస్వతీదేవిని తలుచుకున్నాను అంటారు స్వామి వివేకానంద. ఇది కూడా యువత తెలుసుకోవాల్సిందండి. ఇక్కడ మనకి మొదటి నుంచి సరస్వతి నమస్తుభ్యం చిన్నప్పుడు ఒకప్పుడు నేర్పేవారు. అది పిల్లలకి నేర్పండి. భగవంతుడిని తలంచుకోవడం అనేది నేర్పాలి. ఇది చాలా ప్రధానమైనది. అది వినయాన్ని ఇస్తుంది, అహంకారాన్ని పోగొడుతుంది, తాను సాధించిన విజయాలని భగవత్ ప్రసాదాలనే ఒక సౌమ్య భావాన్ని ఏర్పరుస్తుంది. అంతేకాదు సంస్కారాలు మంచి మార్పు తెస్తుంది. ఇది నేర్పాలి. వివేకానందంతటి వాడు దేశం కాని దేశంలో అంతమందిలో పైగా సభ ఎంత క్రిక్కిరిసిందంటే 4000 కుర్చీలు నిండిపోయండి. ఇవే కాకుండా అటు ఇటు కూడా జనాలు నిలబడి ఉన్నట్ట తలుపుల దగ్గర. ఎన్ని వేల మంది ఉన్నారో, పైగా వేదిక మీద ఎంతమంది పెద్దలు ఉన్నారో. అలాంటి సమయంలో ఈయన లేస్తూ మొట్టమొదటి మాట ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, అంటే అమెరికా దేశ సోదర సోదరీమణులారా అని సంబోధించారండి. ఈ సంబోధన అన్నాడో లేదో ఆశ్చర్యకరం ఏంటంటే చెవులు చిల్లు పడేటట్టు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. తర్వాత ఈయన మాట్లాడితే వినబడేది కాదు, అంత కరతాళ ధ్వనులు వచ్చేట మొత్తం. ఏమిటిది? ఇది ఆశ్చర్యకరమైన అంశం అండి. సంబోధనలోనే అంత ఏమి చేశారు. దీని గురించి తర్వాత విశ్లేషకుల్లో మేరీ లూయి బర్క్ అనే ఒక మాట అంటాడు, ఈయన మాటలు వింటే ఇన్ని కరతాళ ధ్వనులు ఎందుకు వచ్చాయి, ఇది ఆశ్చర్యం. ఆ తర్వాత ఆయన మళ్ళీ మాట ప్రారంభించాక మౌనం, ప్రశాంతత, అందరూ అలా విన్నారు ఆయన మాటని. ఏమిటి ఇంత ఆదరణ? ఈయన ఎవరికి తెలియదు, కొత్తవాడు. పైగా బ్రదర్లీహుడ్ అనేటువంటిది అంతకుముందు మాట్లాడిన వాడు కూడా సౌభ్రాతృత్వం మాట్లాడారు. మరి ఈయన సోదర సోదరీమణులారని సంబోధించిన వాళ్ళకి ఎందుకు అంత స్పందన కలిగించింది అంటే దానికి కారణం మిగిలిన వాళ్ళు కొంత మాట్లాడినప్పుడు చప్పలు కొట్టారు, కానీ దానికి కారణం ఏంటంటే వాళ్ళ మత శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక చప్పలు కొట్టారు. 2 వాళ్ళకి పరిచయస్తులు ఉన్నారు కనుక చప్పలు కొట్టారు. ఈయనకి అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మరి ఎందుకు ఇంత ఆదరణ వచ్చింది అన్న దానికి ఆయన అద్భుతమైన సమాధానం రాశాడండి. ఆయనకి ఇతర కారణాల వల్ల చక్కని ఆదరణ లభించలేదు. ఆయన లభించిన ఆదరణకి ఏకైక కారణం ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి అంటాడు లూయి బర్క్. దీన్ని బట్టి మాట్లాడడానికి తెలివితేటలో చమత్కారాలు సరిపోవు, అనుష్ఠాన బలం ఉండాలి, తపశ్శక్తి ఉండాలి. అలాంటి మాటకి ప్రభావం అనేది వస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీని గురించే స్వామీజీ ఏమన్నారో తెలుసుకుందాం. తర్వాత అంటారు ఆ కరతాళ ధ్వనుల స్పందన గురించి తర్వాత స్వామీజీ చెప్పారు, అంటే వివేకానందే చెప్పారు. ఏమనంటే షికాగోలో నా మొదటి ఉపన్యాసంలో నేను అందరినీ అమెరికా దేశంలోని సోదర సోదరీమణులారని సంబోధించగానే అందరూ లేచి ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారన్న విషయం అందరికీ తెలుసు. కానీ
అలా వారు పారవస్యం చెందడానికి కారణం ఏమిటో తెలుసా? ఏదో అద్భుత శక్తి నాలో ఉందని మీరు అనుకోవచ్చు. నిజమే, నాలో అలాంటి శక్తి ఉంది. అది ఇదే. అదేమిటి అంటే, నా మనస్సులో ఒక్కసారి కూడా కామభావాన్ని నేను ఎప్పుడు అనుమతించలేదు. నా మనస్సు, నా ఆలోచనలు ఇవన్నిటినీ ఒక ఉన్నతమైన శక్తి వైపు నేను ప్రయాణింపజేశాను. అంటే ఆ డైరెక్షన్, లక్ష్యం అలాంటిది. అంతేకాదు, ఒక మాట అంటాడు ఆయన, విశుద్ధు నుంచి, మౌనం నుంచి అమోఘమైన వాక్కు వెలువడుతుంది అని చెప్పారు. కనుక మహాలక్ష్యంతో, దృఢమైనటువంటి విశ్వాసంతో, నిర్మలమైన హృదయంతో, ద్వేషం లేనటువంటి చిత్తంతో మాట్లాడినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయండి. ఆ ఆధ్యాత్మిక బలం, ఇన్నాళ్ళు తాను చేసిన తపస్సు, గురువు దగ్గర చేసిన అనుష్ఠానం, వీటి ప్రభావం ఉన్నది. అందుకే విషయాలు పోగు చేసుకుని మాట్లాడి, చమత్కారాలు చూపించి, రైమింగ్తో మాట్లాడి, సామెతలు కోట్ చేస్తూ గొప్ప ప్రవక్తలు అనుకోవడానికి లేదండి. తపశ్శక్తి ఉండాలి, లక్ష్యశుద్ధి ఉండాలి, అన్నిటికీ మించి దైవానుగ్రహం ఉండాలి, గురువుల కటాక్షం ఉండాలి. అవన్నీ ఉన్నటువంటి వాడు గనక ఇలా సంబోధించి కొంతసేపటి వరకు ఆ చెవులు చిల్లులు పడే కరతాళ ధ్వనులు మళ్ళీ సద్దుమణిగే వరకు ఆయన ఆగి తర్వాత ప్రారంభించారు. ఆ ప్రారంభించిన కొన్ని మాటలు ఇక్కడ తెలుసుకుందాం. కొన్ని మాత్రమే. మీరు నాకిచ్చినటువంటి మనఃపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ సమయంలో మీతో మాట్లాడడం నాకు ఆనందదాయకం. మీ అందరికీ నమస్కారం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేర మీకు నా అభివాదములు. సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ హిందూ ధర్మం పేర మీకు నా అభివాదాలు. మొట్టమొదటి చెప్పాడు హిందూ ధర్మం అంటే ఏమిటో. సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి, ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అని చెప్తారండి మహానుభావుడు ఇక్కడ. దాని తరపున మీకు నమస్కారం చేస్తున్నాను. అంతేకాదు, నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారతదేశ జన సహస్రాల పేరిట మీకు నా అభివాదాలు అన్నాడు. ఒక్కొక్క మాటకు వాళ్ళకు వస్తున్న స్పందనంతా ఇంత కాదు. అంతేకాదు, సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాదు, సర్వమతాలు సత్యాలని మేము విశ్వసిస్తాం. మీరు తెలుసుకోండి, టాలరెన్స్ అని కాదు, టాలరెన్సే కాదు, యాక్సెప్టెన్స్ కూడా ఉంది మాకు అని చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. వాటి మేము గౌరవిస్తాం. అంతేకాదు, ఇతర మతాలు వాళ్ళు పీడించి, హింసించి, తరిమి కొడితే పారిపోయి శరణాగతులు వచ్చిన వారికి నిలువ నీడనిచ్చి హక్కును చేర్చుకున్న దేశం నాది అని చెప్పారండి మహానుభావుడు ఇక్కడ. దీనితో అక్కడ ఏ మతం గొప్పగా ఉందనేసి వాళ్ళు ప్రగల్భాలు పడడానికి సిద్ధమయ్యారో, ఆ మతం చేత హింసింపబడ్డ వారు కూడా వచ్చి మా దేశానికి చేరి శరణు వేడి ఆశ్రయాన్ని పొందారని చెప్తున్నాడు ఇక్కడ. సమస్త మతాల నుండి, సమస్త దేశాల నుండి పరపీడితులై, శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురయ్యి తమ దేవాలయం ముక్కలైన వెంటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను మా కోగిట చేర్చుకున్నామని తెలియడానికి గర్విస్తున్నాను. జొరాస్ట్రీయ సంఘంలో శేషించిన వారికి శరణు ఒసగి నేటికి వారిని ఆదరిస్తున్న సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. ఇది మాట్లాడాడు. అంతేకాదు, ఇక నుంచి నా మతమే గొప్పది, మిగిలినవి కావని మౌఢ్యం, ఈనాటి సభతో ఆ మౌఢ్యం పోవుగాక, ఇది ఆయన చెప్పినటువంటిది. అంతేకాదు, ఏ విధమైన మార్గంలో వెళ్ళినా ఒకే గమ్యాన్ని చేరుతామని మా చిన్నప్పటి నుండి మేము చదువుకుంటున్న ఒక శ్లోకం ఈ సమయంలో గుర్తొస్తుంది అన్నాడు. ఆ శ్లోకాన్ని ఉటంకిచ్చాడు. అదేమిటంటే, రుచీనాం వైచిత్ర్యా దృజికుటల నానా పదర్షాం రుణామేకో గమ్య త్వమసి పయసా వర్ణవైభా. మహిమ్న స్థితిలోంచి వాక్యాన్ని చెప్పాడు ఆయన. వంకర మార్గంలో వెళ్ళిన, సూటిగా వెళ్ళిన, ప్రవాహాలన్నీ సముద్రాన్ని వెళ్ళినట్టు, హే పరమేశ్వర, ఎవరు ఏ విధంగా ఆరాధించినా నిన్నే చేరుకుంటారు అని చిన్నప్పటి నుంచి స్తోత్రాల్లో చదువుకున్నటువంటి ధర్మం పేరని నేను వచ్చాను ఇక్కడికి. అంతేకాదు, మా గురువు అంటే ఎవరో తెలుసా? మా జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఏ యథామాం ప్రపజ్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసహ. అలా చెప్పిన జగద్గురువు యొక్క ధర్మానికి చెందిన వాళ్ళం. ఈ విధంగా మాట్లాడాడు ఆయన. కొద్దిసేపే మాట్లాడండి, ఉద్వేగభరితంగా మొత్తం సభంతా కూడా ఆనందభరితమైపోయింది, ఆశ్చర్యకరంగా. ఇలా నేను ఎలా మాట్లాడగలిగాను అంటే, ఆయన తర్వాత ఉత్తరం రాస్తాడు లేఖా సాహిత్యంలో తన మిత్రులకు, భారతదేశంలో వాళ్ళకి. నా ఉపన్యాసం ముగిసాక అందరూ ఉద్వేగభరితలు ఆ కూర్చుడిపోయారు. పైగా నా ప్రసంగమే గొప్పగా ఉందని పత్రికలన్నీ రాసి. నాకు ఆ సమయంలో ఏం గుర్తొచ్చిందంటే, భాగవతానికి భాష్యం రచించిన శ్రీధరాచార్య వారు శ్లోకం రాశారు. ఆ శ్లోకం గుర్తొచ్చింది. అదేమిటంటే, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం.
ఎవరు అనుగ్రహం వల్ల మగవాడు మాట్లాడతాడో, కుంటివాడు కొండలు ఎక్కుతాడో, ఆయన అనుగ్రహమే నా చేత మాట్లాడించింది. ఆ భగవంతుని పావన నామానికి జయకారం చెప్పాడండి ఇక్కడ. ఈ విధంగా లేఖలో రాశాడు, ఆ అనుభూతిని గుర్తు తెచ్చుకుంటూ. నిజమే, ఆయన చెప్పినట్లు మరో రోజు పత్రికలన్నీ అత్యద్భుతంగా ఆయన గురించి రాశాయి. నిజానికి అది వివేకానంద గారి కోసం మాత్రమే ఏర్పరిచిన సభ కాదు, అది బాగా తెలుసుకోవాలి. అక్కడికి అప్పటికే ఆహ్వానితులుగా వచ్చిన వివిధ మత ప్రతినిధులు ఉన్నారు, అందరూ మాట్లాడారు. వారికంటూ కొన్ని వర్గాలు అక్కడ ఉన్నాయి, ఏ వర్గం నిలబడిన ఒక్కడే. అలాంటి ఈయన పేరు మరో రోజు పత్రికలోనూ ఈయన పేరు మారుమ్రోగింది. ఇది గమనించుకోవాల్సిన అంశం. అన్ని పత్రికల్లో కూడా ఈయన గురించే ఎక్కువగా రాశారండి, సామాన్యమైన అంశం కాదు. ఆ రాసిన మాటల్లో కూడా ఇవాళ అన్ని అంశాల్లో అగ్రగణ్యులుగా విరాజులను ఒక సన్యాసి స్వామి వివేకానంద. నారింజ రంగు దుస్తులు, కాషాయ రంగు తలపాగా, చక్కగా తీర్చిదిద్దిన ముఖారవిందం, దృఢమైన శరీరం, అందమైన ముఖం, విశాలమైనటువంటి నేత్రాలు, ఎంతో ప్రసన్నమైన ఆకృతి. పత్రిక వర్ణించింది నేను రూపాన్ని. ఎందుకంటే ఆయన 5 అడుగులు 8.5 అంగుళాలు ఆయన హైట్, చామనచాయ శరీరం. ఆయన ఎలా ఉంటాడు, ఆ స్వరూపాన్ని అప్పుడు ఇంగ్లీష్ పత్రిక వచ్చింది, చికాగో అడ్వకేట్ అనే పత్రికలో వచ్చిన మాట ఇది. అలాంటి సర్వులను ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ఆయన అందరికీ ఇష్టలయ్యారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత ఆయన కలవడం కోసం ఊపిరాడనట్టుగా జనం వచ్చారు. ఇంకెవ్వరిని ఇక్కడ అంతమంది మాట్లాడితే ఎవరి వైపు రాలేదు, ఈయన వైపు వచ్చారు. అక్కడున్న బెంచీల మీదకి ఎక్కువ వచ్చారట, చుట్టుపక్కల నుంచి కూడా వచ్చారట. అప్పుడు ఆయన అనుకున్నారు, ఓ యువకుడా, ఈ స్త్రీల దాడిని తట్టుకోగలిగితే నువ్వు నిజంగా భగవంతుడివే అనుకున్నట్టు మనసులో. అలా స్త్రీలు పురుషులు అందరూ ఆయన వైపు వచ్చారండి. అది ఆశ్చర్యకరమైన అంశం. ఉపన్యాసం ముగిసిన తర్వాత అందరిని సమీపించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే కొద్ది మాటల్లోనే అందరు హృదయాలను చూరగొన్నారు. అంతేకాదు, చికాగో వీధుల్లో నిలువెత్తు చిత్రాలు చోటు చేసుకున్నాయంటే ఎటువంటి ఆదరణ పొందారో చూడండి. ఆయన చికాగో వీధుల్లోంచి వస్తుంటే హైందవ సన్యాసి వివేకానంద అంటూ వారి వారి పద్ధతుల్లో గౌరవాన్ని సూచించేట, నమస్కారాది రూపాల్లో. అన్ని పత్రికలు ఈ విధంగా రాశాయి. అన్ని విధాల సర్వమత మహాసభ విజయవంతమైంది. అందుకోసం శ్రమించిన అందరికీ, ప్రత్యేకించి డాక్టర్ బారోస్కు ఇది ఒక మహత్తర విజయం అంటూ దీనిలో అందరినీ ఆమూలాగ్రంగా ఆకట్టుకున్న వ్యక్తి స్వామి వివేకానంద. చికాగో నగరాన్ని ఆయన పాదాక్రాంతం చేసుకున్నాడు అని పత్రికలు రాశాయి. చాలా గొప్ప విషయములండి. అయితే కొన్ని పత్రికలు, ఏది మిషనరీ అభిమాన పత్రికలు ఏవైతే ఉన్నాయో వారు మాత్రం ఇంత అభినందించలేకపోయారు. అది కేవలం మత దురభిమానం వల్ల. అయితే ఈయన యొక్క మొదటి మాటే ఇచ్చినటువంటి ప్రభావం గురించి చెప్తూ విశేషించి చక్కటి రివ్యూ రాసిన వాళ్ళల్లో మనకి సిస్టర్ నివేదితగా తర్వాత పేరు మార్చుకున్న మార్గరెట్ నోబెల్, ఆమె చాలా విశేషములైన అంశం రాశారు. ఏంటంటే ఆయన వెనుక ఉన్న ఒక సాగరం, అది ఆయన విజయానికి కారణం. ఆయన వెనుక సముద్రం ఉంది. ఆ మహాసాగరం సామాన్యమైంది కాదు, ఆధ్యాత్మిక వికాసంతో కూడిన ప్రశాంత మహాసాగరం ఆయనకు వెనుకున్నది. ఆయన వెనుకున్నది విచిత్ర ప్రపంచం. ఆ ప్రపంచం ఏంటంటే చెప్తున్నారు వినండి. ఏ ప్రపంచం తన కాలాన్ని వేదాలతో గణిస్తుంటుందో, ఏ ప్రపంచం తన గతాన్ని ఉపనిషత్తులతో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుందో, ఏ ప్రపంచంతో పోల్చినప్పుడు బౌద్ధ మతం నిన్న మొన్నటిదిగా కనిపిస్తుంటుందో, ఏ ప్రపంచం వివిధ మత శాఖలతో నిండి ఉన్నదో, ఏ ప్రశాంత ప్రపంచాన్ని సూర్యకాంతి ముంచెత్తుతుందో, యుగ యుగాల నుంచి యోగి పుంగలు తమ పాద పరాగంతో ఏ ప్రపంచపు దారుల ధూళిని పవిత్రీకరిస్తూ వస్తున్నారో అటువంటి పావన ప్రపంచం స్వామి వివేకానంద వెనుక ఉన్న ప్రపంచం. 1000 మాటలెందుకు, ఆ ప్రపంచం పావన భారతదేశం. ఇది ఆవిడ రాసిందండి. ఈ దేశం వేల సంవత్సరాల నుంచి చేస్తున్న తన వికాసన ప్రయత్నంలో ఎన్నో విషయాలు పరిశోధించింది, ఎన్నో విషయాలు రుజువు చేసింది, ఇంచుమించు అన్ని విషయాలను సాక్షాత్కరించుకుంది. అటువంటి ఆ మహాప్రపంచం అనే మహాసాగర్ ఆయన వెనుక ఉంది. అదే ఆయన విజయానికి కారణం. చాలా అద్భుతంగా చెప్పినది. అంతేకాదు, ఆయన చేసిన పని ఏమిటంటే ఒక 2 మహానదుల ప్రవాహాన్ని కలిపాడు ఆయన. ఒకటి ప్రాచ్యమైనటువంటి సనాతన ధర్మం, రెండవది ఆధునికం. ఈ రెండింటినీ ఒక వాహికగా కలిపినటువంటి ఒక కాషాయంబరధారి అయినటువంటి పరివ్రాజకుడు ఆ వేదిక మీద ప్రత్యక్షమయ్యాడు. ఆయన మాటలతో, పైగా ఆయన వ్యక్తిత్వ అహంకారాల్లో అలాంటి మహానుభావుడు ద్వారా సంభవమైన కలయిక ఒక ప్రచండమైన అఘాతాన్ని కలిగించింది. అఘాత ఫలితమే హిందూ మత మూల సత్యాల నిరూపణ అంట ఆవిడ రచించినటువంటి రివ్యూలో అద్భుతమైన మాటలండి. అదేవిధంగా తమ తమ ప్రత్యేక మత శాఖల మత సంస్థల ప్రతినిధులుగా ఇతర మత ప్రవక్తలు కూడా స్వామి వివేకానందతో పాటు ఆ వేదికపై ఆసీనులు ఉన్నారు. కానీ ఒక మహత్తరమైన మత ప్రచారాన్ని చేసిన గౌరవం దక్కింది మాత్రం వారికొక్కరికే. ఇవి ముక్తకంఠంతో అప్పటి మేధావులందరూ రచించినటువంటి అంశం అండి ఇక్కడ. అంతేకాదు, ఆ తర్వాత మొత్తం 11 రోజుల పాటు జరిగే మత సభలు. ఆ తర్వాత కూడా ఈయన మాట్లాడారు.
మొత్తం 6 ఉపన్యాసాలు ఇచ్చారు. మొదటి ఉపన్యాసం గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే చిత్రం ఏంటంటే, మనం భారతీయులం గనక వారు చెప్పిన మాటను మెచ్చుకుంటున్నాం అనుకోవడం కాదండి. నేటికి కూడా పాశ్చాత్య మేధావుల హృదయంలో అది ముద్రించుకుపోయింది. ఎందుకంటే నాకు జరిగిన ఒక చిన్న అనుభవం, కొన్ని సంవత్సరాల క్రితం షికాగోలో వీరు ప్రసంగించిన తావు చూడాలని చాలా తాపత్రయంతో మిత్రుల సహాయంతో వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఆ కన్వెన్షన్ హాల్ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఒక ఆర్ట్ గ్యాలరీ ఒకటి ఉన్నది. అందులో పూర్వం ఈయన మాట్లాడినప్పుడు ఉన్న విశాలమైనటువంటి హాల్ను కూడా మార్చివేశారు, కానీ చిన్న ఆకారంలో కొన్ని మార్పులు చేశారు. చిత్రం ఏంటంటే, అక్కడ ఒక ప్లాక్ ఉన్నది, వివేకానంద ప్రతిమ ఉన్నది. దాని మీద ఒక్కటే రాసున్నది, స్వామి వివేకానంద ఇక్కడ ప్రసంగించారు అని. అంటే ఇన్ని సంవత్సరాలైనా అక్కడ సర్వమత మహాసభ జరిగింది, అందరూ మేధావులు ప్రసంగించారని రిపోర్ట్ లేదు. స్వామి వివేకానంద ఇక్కడ మాట్లాడారనేది ఉన్నది. అంటే వివేకానంద విషయం ముద్ర ఏంటో మనం తెలుసుకోవాలండి. అదే సమయంలో అది ఆశ్చర్యమో కాకతాళీయమో దైవికమో తెలియదు, కానీ ఆ చూడ్డానికి నేను వెళ్ళినప్పుడు ఆ పై వరకు మెట్ల వరుస మీద చిన్న చిన్న దీపాలతో ఇంగ్లీష్ అక్షరాలు కనబడ్డాయి. అంటే మెట్లు ఎక్కే లోపల మొత్తం మనం ఒక వ్యాసం చదివచ్చు. ఏమిటో ఇంగ్లీష్ అక్షరాలతో ఉన్న వాక్యాలు అంటే, స్వామి వివేకానంద మొట్టమొదటిసారి ఇచ్చిన ప్రసంగమే మొత్తం అక్కడ దీపాల కాంతితో రాయబడిందండి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. అంటే నేటికి ఏ విధమైన ఆదరణ అక్కడ ఉందో మనం తెలుసుకోవాల్సింది. విశేషించి ఆ తర్వాత ఆయన ఇచ్చిన ఉపన్యాసం కూడా చాలా విశేషమైన అంశములు. అవన్నీ చెప్పుకుంటే అక్కడ ఆయన మాట్లాడిన 6 ప్రవచనాల గురించి చెప్పుకుంటేనే కొన్ని రోజులు పడుతుంది విశ్లేషిస్తూ వెళితే. అంతేకాదు విశేషించి ఆయన సనాతన ధర్మం యొక్క స్వరూపాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారండి. ఇప్పుడు ప్రతి హిందువు తెలుసుకోవలసినది. హిందువులుగా పుట్టిన వాళ్ళకు కూడా ఇంకా అజ్ఞానంతో ఏ ప్రశ్నలు వేస్తున్నారో వాటికి గొప్ప సమాధానాలు ఆనాడే ఆయన ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఇక్కడికి రాకముందు, అంతకుముందు మేధావులతో మాట్లాడినప్పుడు మిషనరీలు మొదలైనటువంటి వాళ్ళు హిందూ మతాన్ని అలా అవహేళన చేస్తున్న గుర్తుపెట్టుకున్నారు. వాటన్నిటికీ సమాధానాలు దాని ఇచ్చిన ప్రసంగాల్లో ఇచ్చారండి. మొదటిది మనం చెప్పుకున్నది స్వాగతానికి ప్రత్యుత్తరం, రెండవది మన విభేదాలకు కారణం, అటు తర్వాత హిందూ మతం యొక్క స్వరూపంపై ఒక అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అటుపై ఆయన హైందవ మత సాఫల్యతే బౌద్ధ మతం అనే ప్రవచనం చేశారు. గొప్పది ఇది. ఎందుకంటే బౌద్ధం హిందూ మతానికి వ్యతిరేకమని, అదేవిధంగా బౌద్ధాన్ని హిందువులు తరిమి కొట్టారని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అది హిందూ మత వ్యతిరేకులు బౌద్ధాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ హైందవ మతం మీద వ్యతిరేకత చూపిస్తున్నాం అనుకుంటారు. కానీ హిందూ మతంలో ఉన్న తాత్విక సిద్ధాంతాలే బౌద్ధ మతంగా వచ్చాయని తెలుసుకోవాలి. బౌద్ధ మతం హిందూ మతంలో ఉన్న కర్మకాండాన్ని గ్రహించలేదు, కానీ తాత్వికతను గ్రహించింది. మరి ఎందుకు వెళ్ళిపోయిందంటే గొప్ప మాట చెప్పారు. సృష్టిలో ప్రతి మానవుడికి తనకు ఆధారమైన ఈశ్వర శక్తి ఉందని భరోసా కావాలి. ఆ భరోసా ఇవ్వలేకపోయింది గనక బౌద్ధ మతం క్రమంగా అంతరించిందని అద్భుతమైన సత్యాన్ని చెప్పారండి. పరిశీలించాలి ఇక్కడ. అదేవిధంగా బౌద్ధ మతంలో ఉన్న దయా ఔదార్యం చాలా గొప్పది. ఇక సనాతన ధర్మమైన వేద మతంలో ధీశక్తి చాలా గొప్పది. ఆ రెండు కలిస్తే హిందూ మతం యొక్క గొప్పతనం తెలుస్తుందని అద్భుతమైన మాట చెప్పాడు. కానీ బౌద్ధ మతం హిందూ మతంలో ఒక భాగమని సశాస్త్రీయంగా రుజువు చేశాడు ఆయన. అంతేకాదు అందులో ఒక ప్రవచనంలో ప్రత్యేకించి అంటాడు, మతం భారతదేశానికి సత్వర ఆవశ్యకత కాదు అన్నాడు. అంటే మాకు ఇప్పుడు ఈ మతం అవసరం అనేది ఏమీ లేదు భారతదేశానికి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ మతాన్ని మా దేశంలో వ్యాప్తి చేయడానికి మీరు అందరూ వస్తున్నారు. ఆ సభలో అన్నాడండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మీ మతాన్ని మా దేశంలో వ్యాప్తి చేయడానికి, హిందువుల్ని మీ మతంలోకి మార్చడానికి మీరు వస్తున్నారు. మాకు మీరు మతాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మా దగ్గర కుప్పలు తెప్పలుగా ఉండి పొర్లిపోతుంది తెలుసా. మతం ఇవ్వద్దు. కావాలంటే మా దేశం ప్రస్తుతం దారిద్ర్యంలో ఉంది. మీ సైన్స్ అండ్ టెక్నాలజీ, మీ డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి, మతాన్ని మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే మీకు బోధించగలిగిన మతశక్తి మా దగ్గర ఉంది, మీ మతం మాకు అక్కర్లేదన్నాడు. అది మాట గుర్తుపెట్టుకోండి. సనాతన భారతదేశంలో బ్రతికే హిందువులకి మరో మతం అవసరం లేదు. అయితే బ్రతికే అన్ని మతాలని గౌరవిస్తాం, కో ఎగ్జిస్టెన్స్ సహజీవనం చేస్తాం. కానీ ఇంకో మతంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, వాళ్ళు హిందూ మతం దగ్గరకు వచ్చి బోధించవలసిన అవసరం లేదని ఆనాడే స్వామి వివేకానంద 1893లో చెప్పాడు. 100 సంవత్సరాలు అయ్యాయి, మనం మర్చిపోతున్నాం. గుర్తు తెచ్చుకోవాలి నేటి యువత. ఇది చాలా పల్లెల్లోకి ఈ మాటలు వ్యాపించాలండి. అంతేకాదు తుది సమావేశాన్ని మాట్లాడారు. మొత్తం 6 ప్రవచనాలు, వాటి పాఠాలు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి, చదువుకోవచ్చు. అవన్నీ వివరించైతే మిగిలిన అంశాలు మనం చెప్పుకోలేమని అనుకోవాలి. కానీ ఆయన అవతల వాళ్ళు సనాతన ధర్మాన్ని అవహేళన చేసిన వాళ్ళు చురకలు కొట్టేయండి. ఆయన అద్భుతంగా మాట్లాడాడు. వాళ్ళందరి మధ్య ధైర్యంగా మాట్లాడేది తెలుసుకోవాలి. తర్వాత ఈయన సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఎవరూ లేరు. తన గురువు, తన దైవం, తన ధర్మం తప్ప ఆయన తెలుసుకోండి. ఆయన మాట్లాడిన విశేషాలు ఏంటంటే, అంతకుముందు ఒక ఆయన వచ్చి పాపులం మనం, ఈ పాపులను ధరించడానికి ప్రభు దిగి వచ్చాడు ఇలా మాట్లాడినాడట. తన ప్రవచనం అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. ఏమనంటే,
మా సంస్కృతి ఎంత గొప్పదంటే శృణ్వంతు అయే అమృతస్య పుత్రాహ అంటుంది అన్నాడు ఇక్కడ. ఉపనిషత్తులో వాక్యం ఉటంకించారండి ఆయన. అమృతస్య పుత్రాహ, అమృతపుత్రులారా. ఎంత మధుర వాక్యం ఇచ్చింది భారతదేశం. అంతేగాని పాపులము, పాపాత్ములము ఇలాంటి మాటను, దైవస్వరూపులు మేము, అలాంటి మాటను ఆయన చక్కగా చెప్పాడు. అక్కడ విన్న వాళ్ళల్లో నిర్మల హృదయం ఉన్నటువంటి వాళ్ళు, బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకటి గమనించారు. ఏమిటంటే హిందూ దేశం వీళ్ళు దుష్ప్రచారం చేసినట్లు అనాగరిక ఆటవిక జాతులు నివసిస్తున్న దేశం కాదు, రాయిని రప్పని పూజించేటువంటి దేశం కాదు. అది విశేషమైనటువంటి భగవంతుడిపై పరిపూర్ణమైనటువంటి భావం కలిగిన ధర్మము అనేటువంటి ఒకనొక అవగాహన అందరికీ కల్పించాడండి. అంతేకాదు కొందరికి ఒకటి అనిపించింది, అలాంటి హిందూ దేశానికి మనం మిషనరీల సందేశాన్ని పంపవలసిన అవసరం లేదు అనిపించేటట్టు చేశాడండి. అంతేకాదు ఎవరికి వాళ్ళది గొప్పది అనుకోవడం చాలా మంచిదే. ఇది ఎలా ఉంటుందంటే అంటూ ఈ 6 ఉపన్యాసాలు రమ్యమైన కథ చెప్పాడు. ఒక నూతిలో ఒక కప్ప ఉన్నది. ఒక సముద్రానికి చెందిన కప్ప పొరపాటున అక్కడ వచ్చి పడింది. అప్పుడు నూతిలో కప్ప అడిగింది, ఎక్కడి నుంచి వస్తున్నావని. నేను సముద్రం నుంచి వస్తున్నాను అంటే, అదా ఆ నుయ్యి ఎక్కడిది అన్నది. అంటే ఆవిడ సముద్రాన్ని కూడా నుయ్యిలాగే భావిస్తుంది. అది ఎంత ఉంటుంది అనేది, చాలా పెద్దది అంటే ఈ నుయ్యి ఎంత ఉంటుందా అని అడిగింది. అరే ఈ నుయ్యేం సరిపోతుంది, చాలా పెద్ద సముద్రం అని చెప్పింది సముద్రపు కప్ప. అంటే ఈ నూతి కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుందా అని అడిగింది. ఏం పిచ్చా నీకు, అది ఎంత పెద్దది తెలుసా అంటే, పోనీ 10 రెట్లు ఎక్కువ ఉంటుందని. ఎంత చెప్పినది నుయ్యి అనే పరిధిలో ఆలోచిస్తుంది కానీ సముద్రం గురించి ఆలోచించలేకపోతుంది. కానీ ఒక్కొక్క మతం వాడు తమ మతం అనే నూతిలో కూర్చుని అదే ప్రపంచం అనుకుంటూ ఉంటాడు. ఇది తెలుసుకోండి అని చెప్పాడు. అద్భుతమైన మాట చెప్పాడు. దీన్ని బట్టి ఎవరిని ఇంకొకరిని తక్కువ చేయవద్దనే భావాన్ని చూపించాడు. అదేవిధంగా ఆయన హిందూ మతం గురించి ఇచ్చినటువంటి ప్రవచనం మీద చాలా విశేషం. అందులో విగ్రహారాధనని వాటిని విమర్శించేటటువంటి మిషనరీల వారికి గట్టి సమాధానం ఇచ్చాడు. ప్రతీకలను పూజించిన అన్ని చోట్ల ఉంది. భగవంతుడు సర్వవ్యాపకుడు అని అన్నట్టుగా ఆయన భావించాలంటే మీరేం చేస్తారు? సర్వవ్యాపకమైన ఆకాశాన్నో సర్వవ్యాపకమైన సముద్రాన్నో భావిస్తారు. అంటే భావించడం ఒక ఆలంబన మీకు అవసరమైంది కదా. కనుక దివ్య భావానికి ఒక ఆలంబనగా దైవశక్తిని ఒక విగ్రహంగా ఎలా తెచ్చుకురావాలో సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి తెలుసు. మీరు ప్రతీకలను పూజిస్తున్నారు, మీరు భగవంతుని ఆరాధించాలని ఒక ప్రాంతానికి చేరుకుంటున్నారు. మీ ప్రతీకలు మీకున్నాయి. ఒకటికి సిరుగున్నది, మరొకడు దిక్కువైపు తిరిగి చేస్తాడు, వాడికి ఒక గోడ ఉంటుంది, ఒక ఆధారం లేనిది ఏదీ లేదు అంటూ ఆయన ఇచ్చినటువంటి వివరణలు చాలా అద్భుతం అండి. మానవ మనస్తత్వ శాస్త్రం ఇత్యాది విషయాలు మొదలుకొని అసలు హిందువుల్లో ఎవడి విగ్రహాన్ని దండం పెట్టినప్పటికీ కూడా తన విగ్రహం ద్వారా భగవంతుడికి దండం పెడుతున్నాడు కానీ విగ్రహాన్నే భగవంతుడు అనుకోడు. తాను ఒక చోట ఉన్న విగ్రహాన్ని దండం పెట్టినా సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడైన భగవంతుని భావన చేస్తున్నాడు, తెలుసుకోండి అని చెప్పాడు. చాలా విశేషమైనది. చివరి ప్రవచనంలో 6వ ప్రవచనం ఆయన ఇచ్చిన మాటలు అత్యద్భుతం. కొన్ని మాటలు యథాతథంగా గుర్తుపెట్టుకుందాం. ఇవి నిజానికి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలండి, వాళ్ళకి కంఠోపాఠం చేయించాలి. అప్పుడు వాడి హృదయాల్లో ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అవతల మతం వాడు ఏది చెప్పాడు, ఈ మతం వాడు చెప్పాడు అని మత మార్పులు ఉంటుంది. మీరు గమనించండి, ఇతర మతాల్లో వాళ్ళు మారరు కానీ హిందువుల పిల్లలే మారుతున్నారు. కారణం తల్లిదండ్రులు మతానికి ధర్మానికి పిల్లలు దూరంగా పెట్టడం వల్లే. వాళ్ళకు వివేకానంద చరిత్రను ఎందుకు బోధించట్లేదు? పాఠశాల వాళ్ళు ఆ పని చేయడమే లేదు. తల్లిదండ్రులైనా పూనుకుని చేయాలి, స్వచ్ఛంద సంస్థలు కూడా చేయాలండి. ఆయన చెప్పిన మాట చూడండి. ఏ ఒక్క మతమో శ్రేష్ఠత్వాన్ని పొంది మిగిలినవన్నీ నశించడం వల్ల ఐక్యం సిద్ధిస్తుందని ఇక్కడున్నవారు ఎవరైనా భావిస్తే నేను వారికి, అన్నా నీది అసాధ్యమైన ఆశయం సుమా అని చెప్తాను. క్రైస్తవుడు హిందూ మతాన్ని అవలంబించాలని నేను కోరుతానా? శివశివ, నేను అన్నాడు అలా కోరను. హిందువు గాని బౌద్ధుడు గాని క్రైస్తవ మతాన్ని అవలంబించాలని కోరతానా? రామరామ, కలలో కూడా కోరను. విత్తనం నేలలో నాటిన తర్వాత మన్ను, గాలి, నీరు దాని చుట్టూ ఉంటాయి. అవన్నీ స్వీకరించేది ఎదుగుతుంది. కానీ ఆ విత్తనం మన్ను అవుతుందా, గాలి అవుతుందా, నీరు అవుతుందా? ఏదీ కాదు, మొక్క అవుతుంది. అలాగే ప్రతివారు తమదైన స్వశక్తితో స్వీయ వికాస క్రమాన్ని అనుసరించి ఎదగాలే తప్ప తాను ఇతరులుగా మారవలసిన అవసరం లేదు అని అద్భుతమైన మాట చెప్పాడండి. ఈ మార్పిడి మతాల గాళ్ళకి చంపపెట్టు లాంటి మాటలు ఎప్పుడో ఇచ్చిన స్వామి వివేకానందకు నమస్కారం చేసుకున్నాం. ఈ మాటలు మరిచి బతుకుతున్న సిగ్గుమాలిన భారత జాతి గురించి తలంచుకుని బాధపడతాం. ఏం చేద్దాం? మత విషయం, ధర్మ విషయం కూడా ఇలాంటిదే అంటూ చెప్తూ క్రైస్తవుడు హిందువుగా గాని బౌద్ధుడుగా గాని కానక్కర్లేదు. అంతేగాక హిందువు గాని బౌద్ధుడు గాని క్రైస్తవుడు కానక్కర్లేదు. అసలు ఆ మిషనరీల అసలు ఏమినే దెబ్బ కొట్టాడు ఈ మాట ఆయన. ప్రతి వ్యక్తి ఇతరుల భావాలను, ఇతర మత సారాన్ని గ్రహిస్తూ తనదైన వ్యక్తిత్వంతో ఎదగాలి. ఇది ఆయన చెప్పినటువంటి మాట. అందుకే ఇప్పటి వరకు జరిగిన ఈ మత మహాసభల వల్ల ఏదైనా ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నామంటే ఒక్కటి, అది కావలసింది కలహం కాదు, సహకారం. అన్యమత ధ్వంసం కాదు, వాటి ఆశయాలను గ్రహించడం.
శత్రుత్వం కాదు, శాంతియుత సమన్వయం. ఇక్కడ మనం గమనించవలసింది మహానుభావుడి యొక్క వాక్కులో ఉన్నటువంటి అధీశక్తి, ఆ ఉద్ధృతి, ఉత్సాహం మతాన్ని ద్వేషించట్లేదు. గమనించండి, ఒక మతాన్ని ద్వేషించే లక్షణాన్ని ద్వేషిస్తున్నాయి, మార్పిడుల్ని ద్వేషిస్తున్నాయి. మొత్తానికి 6 ప్రవచనాల సారం అద్భుతం.